నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా నేడు ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలోని జోగిపేటలో స్వచ్ఛంద బంద్ కు హిందూ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ పేరిట జోగిపేట పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. పొరుగు దేశాల హిందువులపై జరుగుతున్న హింసను ఖండిస్తూ జోగిపేట క్లాక్ టవర్, అంబేద్కర్ చౌరస్తా, బస్టాండ్, బసవేశ్వర చౌరస్తా మీదుగా భారీ ర్యాలీ కొనసాగింది. వర్తక వాణిజ్య వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. పకడ్బందీ ఆలోచనతోటి అక్కడ ముస్లిం జిహాద్ తీవ్రవాదులు ఏదో రిజర్వేషన్ అని చెప్పి పైకి చెప్పుకోవడం మాత్రమే. ఆ రిజర్వేషన్ ఎప్పుడు ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు భారతదేశం యొక్క ఆర్మీ ఆ రోజు భారతదేశం ప్రభుత్వం 3 లక్షల మంది సైనికులు కోల్పోయి బంగ్లాదేశ్ ఏర్పడడానికి సహకరించింది. రిజర్వేషన్ సాగుతోటి బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఇక్కడి నుంచి పంపించేసేయాలి, చంపేయాలి, వాళ్ళ జనాభా తగ్గాలనే ఒకే ఆలోచనతో 27% ఉన్న హిందువులు ఇవాళ 9% రావడం జరిగింది. అక్కడ హిందువులను పారగలితే వాళ్ళ ఆస్తి దొరుకుతుంది, వాళ్ళ భూముల మీద దొరుకుతాయి, అవసరం అంటే అమ్మాయిలను వాడుకోవచ్చు. ఏమైనా చేయని ఒక దురాలోచనతో మాత్రమే అక్కడ ఉన్న జిహాద్ తీవ్రవాద ముస్లింస్ ఏమంటే ఒక పకడ్బందీ ప్లాన్ తోటి వాళ్ళ బంగ్లాదేశ్ మీద దాడి జరిగింది. అమాయక హిందువులను మహిళల్లో పార్చుకోవడం జరిగింది, జీర్ణ రంగాల లోపల యాసిడ్ పోవడం జరిగింది. మహిళలను తేడలేదు, పురుషులను తేడలేదు, నడి రోడ్ లోపల ఉరి తీయడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితితో భారతదేశంలో ప్రతి హిందూ ఇవాళ ఆలోచించాలి. పాకిస్తాన్ లో అదే పరిస్థితి, హిందువులని దారుణంగా చంపడం జరిగింది. అనేక మంది కూడా ఆ దేశం నుంచి పారిపోయి మన దేశంకి రావడం జరిగింది. అక్కడ ఉన్న హిందువులు ఇవాళ బతుకుతున్నామంటే బతుకుతున్నారు. ఎంత దారుణంగా బతుకుతున్నారో మనకు తెలియని పరిస్థితి. తెలిసినా కానీ మన దగ్గర రాజకీయ పనికి మన రాజకీయాలతోటి పట్టించుకోలేని పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి ఏంది, వల్ల బంగ్లాదేశ్ లో పరిస్థితి ఏంది, వల్ల పాకిస్తాన్ లో పరిస్థితి ఏంటంటే హిందువుల చిహ్నాలు మొత్తం తొలగించడము, మందిర పైన దాడి చేయడము, అమ్మాయిల పైన దాడి చేయడము, ఆవులను కోసుకోవడము, హిందువుల దగ్గర నుంచి కాల్ చేయడం అనే ఒకే ఒక దురాలోచనతో ఈరోజు ఇస్లాం అనే వ్యవస్థ పనిచేస్తుంది. హిందువులు మనం ఆలోచించాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు భారతదేశం మాత్రమే ఆధారం. వాళ్ళందరూ మనమే చూస్తున్నారు. భారతదేశంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, హిందువులు ఏం చేశారు, మమ్మల్ని ఏ విధంగా కాపాడుతారనే ఒకే ఆలోచనతో ప్రపంచ దేశాల్లో హిందువులు బతుకుతున్నారు. కాబట్టి వల్ల మనకు ఆధారం పాకిస్తాన్ లోపల, బంగ్లాదేశ్ లోపల కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ లో కావచ్చు, ఏ ఇస్లామిక్ దేశంలో కావచ్చు, హిందువుల పైన దాడి జరిగితే దానికి మనము స్పందించాలి, వాళ్ళని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే రక్షించగలుగుతాం. హిందూ రాజకీయ నాయకులారా, మీకు ఒకటే కోరుతున్నాం, బాబు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమని చేసుకోండి, ఏ ప్రభుత్వం అయినా రాని, ఎవరైనా ఉండండి, అభ్యంతరం లేదు. కానీ హిందువులకు అన్యాయం జరిగితే రండి, బయటికి రండి, మాట్లాడండి. చాలా సంఘాలు ఉంటాయి. ఎక్కడొక ముస్లింకు వేరే దేశం లోపల ఒక చిన్న దాడి జరిగితే భారతదేశం లోపల టోపులు పెట్టుకొని రోడ్డుపైకి వచ్చి శాంతి ర్యాలీలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు, బంద్లు చేస్తారు. అరే బాబులారా, హిందువుల మనుషులు కావు, హిందువులు మనుషులు కారు, హిందువుల ఆత్మలు కావు. ఒక ముస్లిం అయితేనే మీకు పనికొస్తారా? హిందువులు ఎవరు పనికిరారా? సిగ్గు శరమున హిందూ రాజకీయ నాయకులారా, మీకు బుద్ధి ఉంటే, మీకు శరం ఉంటే, మీరు మనుషులైతే, మానవత్వ వ్యక్తులైతే మీరు ఆలోచించాలి. వల్ల ప్రతి బంగ్లాదేశ్ లో హిందువులు జరుగుతున్న అన్యాయం పైన మీరు మాట్లాడాలి. అవసరం అంటే మనం హిందూ వ్యతిరేక సంఘటన జరిగినప్పుడు బయటకు వచ్చి పోరాడడం, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటే బాధ్యత మన అని చెప్పేసి ప్రతి హిందువు ఆలోచించాలి, ప్రతి నాయకుడు ఆలోచించాలని మేము కోరుతున్నాం. సమాజం చైతన్యవంతుంది, యూత్ చైతన్యవంతులు. రాజకీయ నాయకుల మీ ఓట్ల గురించి మాత్రమే మీరు ఆలోచిస్తే చెప్పులు తీసుకొని కొడతారు ఇవాళ యువత. ఎందుకంటే ఈ యువత దేశం గురించి ఆలోచిస్తుంది, ధర్మం గురించి ఆలోచిస్తుంది, సమాజం గురించి ఆలోచిస్తుంది. రాజకీయ నాయకులు ఆలోచించండి, ఓటు బ్యాంకు రాజకీయాలు మర్చిపోండి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని అన్యాయమని హిందువులను కాపాడే విధంగా ప్రతి నాయకుడు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నా. అందరికీ జై శ్రీరామ్.